ఆత్మను చూడాలి, ఆత్మ ఉండాలి అని పరీక్ష చేయాలనుకోండి, సచిన శవం దగ్గరికి వెళ్ళండి, నిదానించి చూడండి. అది కదలదో, మెదలదో, మాట్లాడదో, వినదో, చూడదు, చలనమే ఉండదు. నీకు ఏమర్థం అవుతుంది? అందుకనే సొలొమోను గారు, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, విందు జరిగిన ఇంటి పోటు కంటే ప్రలాపించిన వారింటికి వెళ్ళటం మేలని ఎందుకన్నాడు? అక్కడ ఏదో జరుగుతుంది, అది చూసుకున్నా నువ్వు బుద్ధి తెచ్చుకుంటావు, ఏదో టైంలో నువ్వు కూడా ఆ స్థితికే వెళ్తావు అని వెళ్ళమన్నాడు అక్కడికి. జ్ఞాని సొలొమోను ఊరినే జ్ఞాని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆయన మాట్లాడాడు. విందు జరిగిన ఇంటి పోటీ కంటే ప్రలాపించున్నాడు, ఏడ్చే వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు. ఎందుకు ఏడుస్తున్నారో నువ్వు చూస్తావు కనులారా, వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో చూస్తావు, వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో గ్రహించుకుంటావు, అలాంటి స్థితి నాకు వస్తుందని తెలుసుకుంటామని వెళ్ళమంటాడు అక్కడికి. కానీ మనం ఏం చేస్తాం? అక్కడికి అసలు వెళ్ళాం. ఏదో కీడు, ఏదో భయం, రాత్రి కళ్ళకి వచ్చేస్తుంది అది, నా గోడ 3 రోజులు వచ్చేస్తుంది, 4 రోజులు వచ్చేస్తుంది, నాతో ఉండిపోద్ది, నన్ను గిల్లింది, గిచ్చింది, కొట్టింది, ఏముండదు దానికి. మన్ను అనేది వెనుకటి మళ్ళీ మన్ను అయిపోతున్నావు, ఆత్మ వెంటనే వెళ్ళిపోద్ది అక్కడికి. ఏముండదు, నీ భ్రమది. లేదంటే అపవాదిగాడు వచ్చి నిన్ను భయపెడతాడా అనుకోవాలి. ఎందుకంటే నీ ఆత్మ బలహీనంగా ఉంది కాబట్టి వాడు వస్తున్నాడు. నువ్వు ఆత్మీయంగా బలంగా ఉండు, ఎవడ కూడా ఏ అపవాది తంత్రం నీ దగ్గరికి రాదు. బలహీనంగా ఉన్న ఆత్మల్నే వాడు వసిపరుచుకుంటాడు, గుర్తుపెట్టుకోండి. సో అంతేగాని మా నాన్న 3 రోజులు అయిందంటే ఇక్కడ ఏమన్నా ఇంట్లో తిరుగుతున్నాడు అంటారు. అది తిరిగి వాడు అపవాది కూడా ఏమంటాడు చూసుకోండి. గుర్తుపెట్టుకుని ఆడ మిమ్మల్ని భ్రమపరుస్తాడు, ఆడు అందుకనే ఉన్నాడు మిమ్మల్ని బెదిరించడానికి, అదిరించడానికి, నీ ఆత్మీయ స్థితిని గందరగోళం చేయడానికి, బెదరగొడతాకి, చెదరగొడతాకి వస్తాడు. కానీ అలాంటిది ఏముండదు. మరణించిన ప్రతి మనిషి కూడా దేహాన్ని ఎప్పుడైతే విడిచి వెళ్ళిపోతుందో ఆత్మ వెంటనే దేవుని చేతకి వెళ్ళిపోతుంది, దేహము అలాగే ఉండిపోతుంది. అప్పుడు నువ్వు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ఆత్మ ఆ దేహాన్ని విడిచి వెళ్ళిపోయిందని గ్రహించుకోవాలి. అది మరణము, గుర్తుపెట్టుకోండి. సో ఎంత చూస్తున్నాం, కానీ మనం వెళ్ళి విందు భోజనాలకి వెళ్తాం, విందు భోజనాలకి, వినోద భోజనాలకి చక్కగా రెడీ అయిపోతాం. ఇక్కడికి ఎందుకు వెళ్ళాం? కానీ ఖచ్చితంగా వెళ్ళమని చెప్తున్నాడు వాక్యం, అదే చెప్తుంది. అవునా? ప్రలాపించిన వారి ఇంటికి వెళ్ళమంటాడంటే అది ఏదో జరుగుతుంది, దాని ద్వారా నువ్వు బుద్ధి తెచ్చుకుంటావు, గ్రహించుకుంటావు.